తెలంగాణలో రుణమాఫీపై మోడీ వ్యాఖ్యలకైతే కౌంటర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి అయితే వచ్చిందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను సహా తీవ్రస్తూ ఖండించామని, రైతు రుణమాఫీపై మోడీ చేసిన వ్యాఖ్యలు తాను ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. జరుగుతున్న వాస్తవాలకు మోడీ మాటలు పొంతం లేకుండా పోవడం బాధను కలిగించిందని చెప్పేసి తాను బాధించిందని అన్నారు. ఈ సందర్భంగా ఆధారాలతో ప్రధాని మోడీకి రేవంత్ లేఖ అయితే రాశారన్నమాట. తమ ప్రభుత్వంలో వచ్చిన హామీ మేరకు 2 లక్షలు ప్రతి పంట రుణాన్ని కూడా మాఫీ చేసి అన్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు. 22,22,67 మంది రైతులకు 17,869 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంత పెద్ద రైతు రుణమాఫీ జరిగింది ఇదేనన్నారు. 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు త్వరలో మాఫీ చేస్తామని కూడా ప్రకటించామన్నారు. వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారన్నమాట. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి మీ పూర్తి సహకారం మార్గదర్శకం కావాలని చెప్పేసి ఆయన అయితే అభ్యర్థించినట్లుగా తెలుస్తుంది. సో ఈ విధంగా తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి 22 లక్షల మందికి అయితే అయింది. నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా మనకి 20 లక్షల మంది అయితే ఉన్నారన్నమాట. వారికి కూడా తొందరలోనే వేస్తామని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్ రుణమాఫీకి సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.